హాయ్ అండి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలండి. మేము పాల్వంచ గట్టాయిగూడెంలో ఉన్న భక్తాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామండి. ముందు శివుని దర్శించుకొని తర్వాత పుట్టలో పాల్పోద్దామని ఇంకా చేస్తున్నామండి. ఈ టెంపుల్ ఒకప్పుడు ఆంజనేయ స్వామి టెంపులే ఉండేదండి. ఇప్పుడు అన్నీ పెట్టారండి. వినాయక శివాలయము, సాయిబాబా టెంపుల్ అన్నీ పెట్టారండి. బాగా డెవలప్ చేశారు. వేణువయ్య గారు వచ్చాక బాగా చేస్తున్నారండి. ఇంకా మా ఫ్రెండ్ పూజ చేస్తూ ఉందండి. తెల్లవారుజామున లెగిసి వచ్చామండి. అన్నీ పొద్దున్నే చేసుకోవాలి కదా, ముందు రోజు చేసుకోకూడదు కదా. నువ్వులతో చేయాలి, చలివిడి చేసుకోవాలి. సద్దలు తీసుకొచ్చి వాటిని కడిగి ఎండబెట్టుకొని రాత్రి మొత్తం నానబెట్టాను. పొద్దున్నే వాటిని కడిగి ఎండబెట్టి మిక్సీ పట్టి అందులో బెల్లం వేసి చేశానండి. ఇవి నాగేంద్రుల్లాగా చేస్తామండి మేము. 5 చేసి వదులుతామండి, పాలతో పాటు వదులుతామండి. మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అందరూ వస్తే అందరూ వదలొచ్చండి, లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పుకొని మనమే చెయ్యొచ్చండి. మా వారిని రమ్మంటే నేను రాను, నాకు చేత కావట్లేదు అన్నారు. సర్లే అని నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళామండి. ఒకప్పుడైతే ఒక ముందు రోజే పోయి పుట్టకి దని పోసి, అంటే నీళ్లు పోస్తారండి, నీళ్లు పోసి వస్తే ఇట్లా మంచిగా ఉంటుందనేసి చేసేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు అయితే అట్లే చేసేవాళ్ళు అండి. ఎక్కడో చాలా దూరంగా పోయి పాపం చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అప్పటికప్పుడే పోయి నీళ్లు పోసి చేయటం అట్లా చేస్తున్నాము. అప్పట్లో అయితే ఉపవాసాలు కూడా బాగా ఉండేవాళ్ళండి. అసలు ఏమీ తినకుండా ఉండేవాళ్ళు. మా అమ్మ అయితే బాగా చేసేది. అప్పట్లో ఒక టికెట్ మీద 3 సినిమాలో 2 సినిమాలు ఏదో ఉండేది, నాకు పెద్ద గుర్తులేదు. మొత్తానికైతే ఫ్రీ ఏదో ఏదో ఉండేది, అదైతే నాకు గుర్తుంది. అప్పుడు సినిమాలు చూడటానికి వెళ్ళేవాళ్ళం. ఆ ఎంజాయ్మెంటే భలే ఉండేదండి. ఆ రోజులైతే మళ్ళీ రావండి. ఇప్పుడు ఉపవాసాలు చేద్దామన్నా ఆరోగ్యాలు సహకరించట్లేదండి, అందుకనే చేయలేకపోతున్నాము. కానీ నేనైతే ఇవాళ పొద్దున్నే పుట్టలో పాలు పోసి వచ్చి ఎమ్మటే తినేద్దాము అనేసి అనుకున్నాను. కానీ అసలు ఇంత మట్టికి కూడా నేను తినలేదండి. టైం ఇప్పుడు 10:30 ఏమో కావస్తుంది. అయినా కానీ నాకైతే ఆకలే కాలేదు. సాయంత్రం అన్నా స్నానం చేసి దీపం పెట్టాక తిందాం అనుకున్నాను, అప్పుడు కూడా తినలేదండి. అసలు ఆకలే కాలేదు. నాగేంద్రుడు నా మీద దయ చూపించిండు అనేసి నేను అనుకుంటున్నానండి. ఇంకా పుట్టలో పాలు పోస్తున్నానండి, అన్ని చేస్తున్నాను నేను. పొద్దున్నే పోయి పూజ చేస్తే మంచిగా ఉంటుందండి. జనాలు కూడా ఎవరు ఉండరు, మంచిగా మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందరూ వచ్చాకంటే హడావుడిగా చేసుకోలేము. అందుకని నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ పూజ అయినా పొద్దున్నే చేయాలనుకుంటాను. ఆ పూజ అయిపోగానే మా ఫ్రెండు తులసి పూజ చేసుకుంటుందండి. నన్ను కూడా చేయమంది, కానీ మా ఇంట్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు లేదండి. మా అమ్మ వాళ్ళు చేయలేదు. మా అత్తగారి ఇంటికి వచ్చాక కూడా ఆ పూజ మా అత్తగారు చేసేదంట. తర్వాత ఏదో అనివార్య కారణాల వల్ల తను చేయటం బంద్ చేసిందంట. అప్పటి నుంచి ఇక మేము ఆ ఇంటి కోడళ్ళం కాబట్టి మనం కూడా ఎందుకులే చేయకూడదు అనేసి మేము చెయ్యట్లేదు. మా ఫ్రెండ్ చేసుకుంటా ఉంది. ఇంకా నేనేమో ధ్వజస్తంభం దగ్గర పూజ చేసుకున్నానండి. హారతి దీపం వెలిగించాను నేను అక్కడ. అమ్మవారిని మన మనసులో తలుచుకున్న చాలండి. రోజు చేయాలని ఏమీ లేదు. లేకపోతే ఇవాళ చేయకపోతే మన అమ్మవారే మనని దండించదండి. మన మనసులో తలుచుకుంటే అమ్మ ఎప్పుడైనా మన మీద దయ చూపించిద్ది. ఇదేనండి భక్తాంజనేయ స్వామి టెంపుల్, ఇదేనండి. మా ఫ్రెండ్ వెళ్తున్నారు. అందరూ తెలిసిన వాళ్ళే అండి, టెంపుల్కి వచ్చేదంతా తెలిసిన వాళ్ళే. మా ఫ్రెండ్ ఏమో పిండి ప్రమిదలు చేస్తుందండి. మేము కూడా వెళ్ళి కాసేపు అట్లా కూర్చున్నామండి. దాంట్లో ఒత్తులు అవన్నీ పెడతా ఉన్నారు, టెంపుల్కి వచ్చాక పెడుతున్నారు. ఇది శివాలయం కూడా ఉంది కదా, ఇక్కడ హారతి ఇచ్చేటప్పుడు అట్లా వీళ్ళు కూడా చేస్తారు కదా, అందుకని వాళ్ళ ఏర్పాట్లు చేస్తున్నారు. మేము ఎలా చేసామో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేసుకున్నారనుకుంటున్నాను. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను.